బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలు 34,911 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షకు గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. టెట్ రాసే అభ్యర్థుల కోసం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కదా మళ్ళీ మధ్యాహ్నం ఇస్తావు కదా మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సోనియా, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇది పరీక్ష నిర్వహణ తోటి డిఎస్సి అవకాశం వస్తుందనేటువంటి ఆశతోటి అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి టెట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో ఉదయం 9:30 గంటలకు మొదటి పేపర్ ప్రారంభమవుతుంది. రెండవ పేపర్ 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదంటూ అధికారులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో 103 పరీక్ష కేంద్రాల్లో 34,911 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వరంగల్ జిల్లాలో 20 పరీక్ష కేంద్రాల్లో 9,047 మంది అభ్యర్థులు, హనుమకొండ జిల్లాలో 42 పరీక్ష కేంద్రాల్లో 9,943 మంది అభ్యర్థులు, జనగామ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు ఉండగా 44,343 మంది అభ్యర్థులు, భూపాలపల్లి జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,599 మంది, ములుగు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 1,892 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు ఉండగా 7,087 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తా ఉన్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు సీసీ కెమెరాల నిర్వహణ పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉండేలా, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 9:30కు పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సోనియా, రైట్, థ్యాంక్ యూ సతీష్. మరి ఎట్లా ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి